తమిళనాడులో ప్రభుత్వానికి కూల్చడానికి కుట్ర పన్నినటువంటి సెంధిల్ బ్రదర్స్ విషయం నేను ముందే చెప్పాను. కోర్టులు ఇట్లాంటి వాటిలో సీరియస్గా తీసుకోవు అని చెప్పేసి అదే జరిగింది. సెంధిల్ బ్రదర్స్కి ఇప్పుడు తాజాగా బెయిల్ మంజూరు చేసిన ముందస్తు బెయిల్. టీవీకే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో డిఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీ ఆయన సోదరుడు అశోక్ కుమార్కి మద్రాసు హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసి తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మీద ప్రవేశపెట్టాలని భావిస్తున్న అవిశ్వాస తీర్మానంలో తమకు అనుకూలంగా ఓటు వేయాలని అందుకు ప్రతిఫలంగా 35 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారంటూ కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఎం విజయ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాగిన కుట్ర వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పలువురు టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిన సమాచారంతో చెన్నై ట్రిప్లికేన్ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 2 డిఎంకే నేత మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ ఆయన సోదరుడు అశోక్ కుమార్కి సన్నిహితులని తేలింది. దీంతో ఈ కేసులో అశోక్ కుమార్ పేరుని చేర్చారు. సెంధిల్ బాలాజీ పేరు చేర్చినప్పటికీ అన్నదమ్ములు ఇద్దరిని విచారించేందుకు సమన్లు జారీ చేశారు. తమను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారన్న సమాచారంతో అన్నదమ్ములు ఇద్దరు వేర్వేరుగా హైకోర్టు ఆశ్రయించారు. జస్టిస్ ఇలంతిరయ్యన్ బెంచ్లో ముందస్తు బెయిల్ పిటిషన్ బుధవారం విచారణకు రాగా వాళ్ళిద్దరిని దర్యాప్తును పూర్తిగా సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతిరోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరై సంతకం చేయాలని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే సందర్భంలో తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం టీవీకే ఎమ్మెల్యే శరవణన్కి రాష్ట్ర ప్రభుత్వం సాయుధ పోలీసు భద్రత కల్పింది. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరిస్తే తనకు 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఇస్తామని ప్రలోభ పెట్టినట్టు శరవణన్ 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ పరిస్థితిలో తనకు ప్రాణహాని ఉందని బెదిరింపులు వస్తున్నట్టుగా పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆయనకు 24 గంటల పాటు సాయుధ భద్రత ఇచ్చారు.